వాహనాల రిఫ్లెక్టివ్ స్టిక్కర్ టెండర్లలో గోల్మాల్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఏజెన్సీలకి రవాణా శాఖ టెండర్లు కట్టబెట్టడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. సిండికేట్గా మారిన కంపెనీలు రవాణా శాఖ కుమ్మక్కై అందినంత దోచుకుంటున్నాయని కూడా వాహనదారులు భగ్గుమంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు నివారించేందుకు వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ అంటించుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లు, టేప్స్ ఉన్న వాహనాలకు మాత్రమే రోడ్లపైకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. పాత స్టిక్కర్లు ఉన్న వాహనదారులు కూడా క్యూఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్లను అంటించుకోవాలని నిర్ణీత గడువు విధించింది. అయితే కేవలం కొన్ని ఏజెన్సీలకు మాత్రమే రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ టెండర్లను అప్పగించింది రవాణా శాఖ. ఆయా ఏజెన్సీలకు సంబంధించిన స్టిక్కర్లను మాత్రమే అంటించుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో రవాణా శాఖ, ప్రైవేట్ ఏజెన్సీల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖ టెండర్లు కట్టబెట్టిన కంపెనీలలో 5 సంస్థలను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. టెండర్లు దక్కించుకున్న ఒరాఫోల్, 3M, గోల్డెన్ రిఫ్లెక్టివ్ మెటీరియల్, డామింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్, అవేరీ డెనేషన్ కంపెనీలు సిండికేట్గా మారి వాహనదారుల నుంచి అందినంత దోచుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రవాణా శాఖ సూచించిన ధరలు కాకుండా అదనంగా వసూలు చేస్తూ వాహనదారుల జేబులు ఖాళీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఈ కంపెనీలకే అనుమతులిచ్చి అధికారులు సైతం జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాల నివారణ లక్ష్యాన్ని పక్కకు పెట్టి ఏజెన్సీలకు ఆదాయం కట్టబెట్టేలా రవాణా శాఖ నిర్ణయాలు తీసుకుంటోందని జనం మండిపడుతున్నారు. రేడియం స్టిక్కర్లంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోయేలా ధరలు పెంచారు. గతంలో 100 రూపాయల లోపు ఉన్న స్టిక్కర్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక ఆటోకు రేడియం స్టిక్కర్ వేయాలంటే 80 రూపాయలు మాత్రమే గతంలో ఖర్చయ్యేదే. కానిప్పుడు 500 రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆటో, 3 వీలర్ గూడ్స్ వాహనాలకు 500, మోటార్ క్యాబ్స్, మ్యాక్స్ క్యాబ్లకు 1500 నుంచి 2000, మీడియం గూడ్స్ వాహనాలకు 6000 నుంచి 7000, బస్సులు, హెవీ గుడ్స్ వాహనాలకు 7500 నుంచి 9000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. స్టిక్కరింగ్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రతి వాహనానికి ముందుగా కొలతలు తీయడంతో పాటు ఆ తర్వాత స్టిక్కర్ వేసి ఫోటోలు తీస్తున్నారని చెప్తున్నారు. చిన్న వాహనానికి 2000, పెద్ద వాహనానికి 9000కు పైగానే బిల్లు పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులపై భారం మోపడమే లక్ష్యంగా రవాణా శాఖ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీగా ధరలు పెంచి వసూలు చేసే కొత్త దందాకు తెరతీశారని మండిపడుతున్నారు. రవాణా శాఖ, ప్రైవేట్ ఏజెన్సీలు కుమ్మకై వాహనదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి.